హాయ్ ఆస్పిరెంట్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి ఆల్రెడీ నిన్నే పోల్లో కూడా పెట్టాను. సైకాలజీలో ఫస్ట్ చాప్టర్, అందులో ఒక 3 వీడియోస్ అనేది పెడతాను. ఈరోజు పార్ట్ 1 వీడియో. ఈ వీడియోలో పెరుగుదల, వికాసం, పరిపక్వత ఈ టాపిక్ పైన కొన్ని బిట్స్ ఫ్రేమ్ చేశాను. సో ఆ బిట్స్ అనేవి ఫస్ట్ మీరు చూడండి, చూసి మీ ఓన్గా ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. చేసిన తర్వాతే ఎక్స్ప్లెనేషన్ వీడియో అనేది చూడండి. సో ఆల్రెడీ ఈ టాపిక్ అందరూ చదివే ఉంటారు. ఇప్పుడు ఈ వీడియో చూడడం ద్వారా ప్రతి ఒక్కరికి మీరు చదివిన సబ్జెక్ట్ అనేది రీకాల్ అవుతుంది. అండ్ ఎగ్జామ్లో కూడా ఇలాగే బిట్ కూడా ఫ్రేమ్ అవ్వడం జరుగుతుంది. నేను నెక్స్ట్ డే ఒక వీడియో పెడతాను అంటే ఆ వీడియో దేనికి సంబంధించింది అని చెప్పేసి ముందే కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను. ఒక 1 అవర్ టైం కేటాయించి నేను నెక్స్ట్ డే పెట్టే టాపిక్ అనేది ప్రిపేర్ అవ్వండి. దానివల్ల మీరు చదివింది కూడా మీకు రీకాల్ అవుతుంది అండ్ రివిజన్ కూడా అవుతుందండి. టెట్ ఎగ్జామ్ వరకు సైకాలజీలో కావచ్చు అండ్ సబ్జెక్ట్ కంటెంట్లో కావచ్చు డైలీ కొన్ని బిట్స్ అనేవి ఫ్రేమ్ చేసి పెడతాను. అండ్ అక్కడ ప్రతి బిట్ కూడా కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తాను. సో టెట్ వరకు ఎంతో కొంత సబ్జెక్ట్ కంటెంట్ అయితే మీకు అందిస్తాను. సో తప్పకుండా యూస్ చేసుకోండి. అండ్ కొత్తగా ఎవరైనా మన ఛానల్ని విజిట్ చేస్తే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీరు కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకుంటే డెఫినెట్గా కామెంట్లో ఐఎమ్ న్యూ సబ్స్క్రైబర్ అని పెట్టేసేయండి. అండ్ వీడియోకి ప్రతి ఒక్కరూ లైక్ చేయండి అండ్ హైప్ పాయింట్స్ కూడా ఇవ్వడానికి ట్రై చేయండి. ఓకే, చూడండి, టాపిక్ వచ్చేసి పెరుగుదల, వికాసం, పరిపక్వత. ఫస్ట్ బిట్ చూడండి, వికాసం గురించి సరైన ప్రవచనం కానిదేది అంటే ఇందులో 3 సరైనవి ఉంటాయి, ఒకటి సరి కానిది ఉంటుంది. అదేందో మనం ఐడెంటిఫై చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు తెలియాల్సింది వికాసం అంటే ఏంటి వికాసం అంటే ఒక జీవిలో కలిగే గుణాత్మక మార్పులని, గుణాత్మక మార్పులను అంటే ప్రవర్తనా మార్పులనే వికాసం అంటారండి. ఇప్పుడు శారీరక కావచ్చు, మానసిక, సాంఘిక, ఉద్వేగ, నైతిక మొదలగు అంశాలు ఉంటాయి కదా, ఈ అంశాల్లో కలుగు మార్పులు వికాసాన్ని సూచిస్తాయండి. ఓకే, సో ఈ వికాసం డెఫినేషన్స్ అయితే ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది. అందులో సరైన ప్రవచనం కానిదేది చూడాలి. చూడండి, ఫస్ట్ ఆప్షన్ క్రమానుగత పద్ధతిలో జరుగుతుంది. ఎస్, వికాసం క్రమానుగత పద్ధతిలోనే జరుగుతుంది కదా, ఇది కరెక్టే అవుతుంది. వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి. ఎస్, కరెక్టే కదా. ఏ 2 వ్యక్తులు ఒకే విధంగా ఉండరు. సో కంపల్సరీ ఎవరి వికాసాలు వారికి సపరేట్గా ఉంటాయి. వికాసంలో వైయక్తిక భేదాలు అనేవి కంపల్సరీగా కనబడతాయి. సో ఇది కరెక్టే అవుతుంది. అన్ని దశల్లో ఒకే విధంగా ఉండును. చూడండి, ఉండును, అన్ని దశల్లో ఒకే విధంగా ఉంటుందా? వికాసం అనేది ఉండదు కదా. సో ఇది మనకి రాంగ్ ఆన్సర్ అవుతుంది. ఇప్పుడు చూసుకున్నట్లయితే శారీరక పెరుగుదల అనేది శైశవ దశలో వేగంగా ఉంటుందండి. అవునా? పూర్వ బాల్య దశ వచ్చేసరికి కొద్దిగా నిదానంగా ఉంటుంది. ఉత్తర బాల్య దశలో ఇంకా నిదానంగా ఉంటుంది. అదే కౌమార దశ వచ్చేసరికి చాలా వేగంగా ఉంటుందండి. అంటే చూడండి, దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? అన్ని దశల్లో ఒకే విధంగా ఉంటుందా? ఉండదు. ఒక్కో దశలో ఒక్కో విధంగా ఉంటుంది. సో అన్ని దశల్లో ఒకే విధంగా ఉండును అన్నారు కాబట్టి తీసేయచ్చు. ఓకే, వికాసం అనేది సంచిత ప్రక్రియ అంట. ఎస్, కరెక్టే కదా. వికాసం అనేది సంచిత ప్రక్రియనే కదా. సంచిత ప్రక్రియ అంటే ఏంటి? గత అనుభవాల ఆధారంగా మార్పులు రావడాన్ని సంచిత ప్రక్రియ అంటాం. సో ఇది వికాస సూత్రాల్లో కూడా వస్తుందండి. సో ఇది మనకు కరెక్టే అవుతుంది. ఓకే, ఆన్సర్ వచ్చేసి సి అనేది మనకి ఇక్కడ రాంగ్ ఆన్సర్. క్లియర్? నెక్స్ట్ ఈ బిట్ చూడండి, పెరుగుదల, వికాసాలకు సంబంధించి క్రింది వాటిలో సరైనది గుర్తించండి. ఓకే, పెరుగుదల, వికాసంలో వైయక్తిక భేదాలు అనేవి ఉండవు అని ఇచ్చారు. పెరుగుదలలో కావచ్చు, వికాసంలో కావచ్చు వైయక్తిక భేదాలు అనేవి ఉంటాయి. సో ఇక్కడ ఉండవని ఇచ్చారు కాబట్టి తీసేయచ్చు. నెక్స్ట్, వికాసం పరిమాణాత్మకం, పెరుగుదల గుణాత్మకం కాదు కదా. చూడండి, పెరుగుదల అనేది పరిమాణాత్మకం, వికాసం అనేది గుణాత్మకం. సో ఇక్కడ ఆపోజిట్గా ఇవ్వడం జరిగింది కాబట్టి తీసేయచ్చు. నెక్స్ట్, పెరుగుదల వికాసంలో లీనమై ఉంటుంది. ఎస్, ఆబ్వియస్లీ కరెక్టే కదా. విస్తృతమైన వికాసంలో పెరుగుదల అనేది లీనమై ఉంటుంది. ఎస్, ఇది కరెక్టే. వికాసం మరియు పెరుగుదల వ్యక్తి జీవితాంతం కొనసాగుతాయి. అవునా? కాదు కదా. ఎందుకంటే పెరుగుదల అనేది ఒక స్టేజ్ రాగానే ఆగిపోతుందండి. బట్ వికాసం జీవితాంతం కొనసాగుతుంది. ఓకే, ఇది ఆగిపోయేది కాదు కాబట్టి ఇక్కడ 2 కొనసాగుతాయని ఇచ్చాడు కాబట్టి తీసేయచ్చు. ఓకే, దీని ఆన్సర్ వచ్చేసి సి. ఇది ప్రీవియస్ టెట్ బిట్ అండి. ఇదే బిట్టు పడింది.
అంటే ఇక్కడ ఉన్న ఏబిడి ఆప్షన్స్ చేంజ్ చేసి ఇచ్చాడు, బట్ ఇలాగే ఫ్రేమ్ అయింది. పెరుగుదల అనేది వికాసంలో లీనమై ఉంటుంది అని ఇచ్చాను కదా, అక్కడనేమో వికాసం అనేది పెరుగుదలలో లీనమై ఉంటుందని ఇచ్చాడు. ఓకే, సో ఇక్కడ ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్, చూసుకోండి. నెక్స్ట్ ఈ బిట్ చూడండి. పరిణతికి సంబంధించి సరికానిది గుర్తించండి. ఇక్కడ పరిణతి అంటే ఏంటి, దాని డెఫినేషన్ తెలిస్తే మనం ఈజీగా ఆన్సర్ పెట్టవచ్చు. ఏంటి, జన్మతః ఉన్న లక్షణాలు అంటే పుట్టుకతో ఉన్న లక్షణాలు వారి యొక్క వయస్సుతో పాటు క్రమంగా వికసించడాన్ని పరిణతి అంటారు. అంటే ఇక్కడ సాధారణ పెరుగుదల వలన కలిగే మార్పులన్నీ కూడా పరిణతి అండి. ఇక్కడ మెయిన్గా ప్రత్యేక శిక్షణ ద్వారా కావచ్చు, అభ్యసనం ద్వారా కావచ్చు, పరిసరాల వల్ల కావచ్చు, వీటన్నింటి అవసరం లేకుండా జస్ట్ పుట్టుకతో వచ్చే అంతర్గత సామర్థ్యాల సహజ వివర్తననే ఇక్కడ పరిణతి అని పిలుస్తాం. అంటే ఇప్పుడు మన మాటల్లో చెప్పాలంటే కాలానికి అనుగుణంగా, వయస్సుకు అనుగుణంగా కలుగు మార్పులన్నీ కూడా పరిణతిని సూచిస్తాయి. ఓకే, బిట్ని చూస్తే క్లారిటీ వచ్చేస్తుంది చూడండి. పరిణతిని మాపనం చేయవచ్చు, కరెక్ట్ అవుతుందా? కాదు కదండి. పరిణతిని ఎప్పుడూ కూడా కొలవలేము, జస్ట్ అంచనా మాత్రమే వేయవచ్చు. సో ఇది రాంగ్ ఆన్సర్. పరిణతి అనేది గుణాత్మకమైనది. ఎస్, ఇది గుణాత్మకమైనది. పరిణతి ఉంటేనే సంసిద్ధత వస్తుంది. ఎగ్జాక్ట్లీ, ఇది కరెక్టే అవుతుంది. పరిణతి వయస్సుతో పాటు వచ్చిన మార్పు. ఎస్, కరెక్టే కదా. ఇందాకే చెప్పాను కదా, జన్మతః ఉన్న లక్షణాలు వయసుతో పాటు క్రమంగా పెరగడం అని చెప్పేసి. సో వయసుతో పాటు వచ్చిన మార్పు. సో ఇది కరెక్టే అవుతుంది. ఓకే, సో ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్. కొంచెం డెఫినేషన్స్ క్లారిటీగా చదువుకోండి, ఎలాంటి బిట్ వచ్చినా ఆన్సర్ చేయగలుగుతారు. నెక్స్ట్ ఈ బిట్ చూడండి. జీవిలోని శారీరక మానసిక లక్షణాల సహజాభివృద్ధిని ఈ విధంగా పిలుస్తారు: వికాసం, పెరుగుదల, అనువంశికత, పరిణతి. చెప్పండి, ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఇక్కడ చూడండి, జీవిలోని శారీరక మానసిక లక్షణాల సహజాభివృద్ధి. ఇందాకే చెప్పాను, సహజాభివృద్ధి. శిక్షణ అవసరం లేకుండా, అభ్యసనం అవసరం లేకుండా, పరిసరాల ప్రభావం అవసరం లేకుండా పిల్లవాడు పుట్టుకతో వచ్చే లక్షణాలను సహజంగా కలిగి ఉంటే అది పరిణతి అని పిలుస్తారని చెప్పాను. ఇక్కడ ఆల్రెడీ మెన్షన్ చేశాడు సహజాభివృద్ధి. సో ఇక్కడ సహజంగా అనే వర్డ్ కనిపించింది అంటే కళ్ళు మూసుకొని ఆన్సర్ పెట్టాల్సింది పరిణతి, అంతే. ఓకే, నెక్స్ట్ ఈ బిట్ చూడండి. క్రింది వాటిలో సరైనవి గుర్తించండి. పెరుగుదల పైన అనువంశికత, పరిసరాల ప్రభావం అధికంగా ఉంటుంది. కరెక్ట్ ఆన్సరా? కాదు కదండి. ఎందుకంటే పెరుగుదల పైన కేవలం అనువంశికత ప్రభావం మాత్రమే ఉంటుంది, పరిసరాల ప్రభావం ఉండదు. నెక్స్ట్, వికాసం పైన అనువంశికత ప్రభావం అధికంగా ఉంటుంది. ఇది కరెక్ట్ అవుతుందా? కాదు కదండి. ఎందుకంటే వికాసం పైన అనువంశికత మరియు పరిసరాలు, ఓకే, ఈ రెండింటి ప్రభావం అనేది సమానంగా ఉంటుంది. ఓకే, సో ఇక్కడ రెండు ఆన్సర్స్ తప్పే కాబట్టి నన్ ఆఫ్ ది అబోవ్ అనేది మనకి ఆన్సర్. ఓకే, చూసుకోండి, ఇక్కడ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. పెరుగుదల పైన కేవలం అనువంశికత ప్రభావం మాత్రమే ఉంటుంది. వికాసం పైన అనువంశికత, పరిసరాలు రెండింటి ప్రభావం సమానంగా ఉంటుంది. నెక్స్ట్, పరిణతి పైన అనువంశికత ప్రభావం మాత్రమే ఉంటుంది. ఓకే, ఈ 3 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. డెఫినెట్గా దీంట్లో నుంచి బిట్ ఫ్రేమ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఈ బిట్ చూడండి. క్రింది వాటిలో పెరుగుదల యొక్క లక్షణం కానిది ఏది? పెరుగుదల గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు తెలుసుంటే దీనికి ఆన్సర్ చేయవచ్చు. చూడండి, పెరుగుదల అనేది పరిమాణాత్మకమైనది. ఎస్, కరెక్టే కదా. పెరుగుదల అనేది పరిమాణాత్మకమైనది. ఇది జీవితాంతం కొనసాగదు. ఎస్, కరెక్టే కదా. ఇందాకే చెప్పా, వికాసం అనేది జీవితాంతం కొనసాగుతుంది, పెరుగుదల అనేది ఒక స్టేజ్ వచ్చినప్పుడు ఆగిపోతుంది. వికాసంలో పెరుగుదల ఒక భాగం. ఎస్, ఇందాకే బిట్ డిస్కస్ చేశాం కదా. నెక్స్ట్, పెరుగుదల అనేది సమగ్రమైనది కాదండి. పెరుగుదల అనేది సంకుచితమైనది. అంటే ఇప్పుడు సమగ్రమైనది అంటే ఇది అన్ని అంశాలకు సంబంధించినదే ఉండాలి. అంటే ఇప్పుడు శారీరక అంశం కావచ్చు, మానసిక అంశం కావచ్చు, సాంఘిక, ఉద్వేగ, నైతిక, ఈ అంశాలు ఉన్నాయి కదా, ఈ అంశాలన్నింటికి చెందిందై ఉండాలి. బట్ ఇందులో ఈ అన్నింటి అంశాలకి పెరుగుదల అనేది చెందుతుందా? చెందడానికి ఛాన్స్ లేదు. ఎందుకంటే పెరుగుదల అనేది జస్ట్ శారీరక అంశానికి మాత్రమే చెందుతుంది, అంతే కదా. సో మిగతా అంశాలకి ఇది సంబంధించింది కాదు. అందుకే పెరుగుదల అనేది కేవలం సంకుచితమైన ప్రక్రియ అని పిలుస్తారు. ఓకే, క్లియర్? ఐ హోప్ యూ అండర్స్టాండ్. నెక్స్ట్, పరిపక్వత అన్నది జన్యువుల ప్రభావాల సంకలనం. స్వీయ పరిమితితో కూడిన జీవిత వలయంలో ఇది కార్యక్రమయుతంగా పనిచేస్తుంది అని తెలిపిన వారు ఎవరు? గెసెల్, పావ్లోవ్, హార్లాగ్, జేబీ వాట్సన్. చెప్పండి. ఇలాంటివి బట్టి పట్టుకోవాల్సిందే.
మనం ఏం చేయలేము. సో పరిపక్వత అన్నది జన్యు ప్రభావాల సంకలనం, స్వీయ పరిమితితో కూడిన జీవిత వలయంలో ఒక కార్యక్రమయుతంగా పనిచేస్తుంది అనేది గెస్సెల్ అండి. ఓకే, ఆన్సర్ వచ్చేసి గెస్సెల్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇందాక పెరుగుదలకు సంబంధించి చూసాం కదా, ఇప్పుడు వికాసానికి సంబంధించి సరైనవి గుర్తించండి. వికాసం అనేది స్వల్పకాలిక ప్రక్రియ, అవునా? కాదు కదా. వికాసం అనేది జీవితాంతం కొనసాగుతుంది కాబట్టి ఇది దీర్ఘకాలిక ప్రక్రియ అండి. సో ఈ ఆన్సర్ తీసేయచ్చు. వికాసంలో వైయక్తిక భేదాలు ఉండవు. ఎందుకు ఉండవండి? వికాసంలో డెఫినెట్గా వైయక్తిక భేదాలు అనేవి ఉంటాయి. ఎందుకంటే ఇందాక చెప్పాను కదా, ఒక ఇద్దరు పిల్లలు ఉన్నారు, ఒకే వయసుకు చెందిన పిల్లలు. అందులో ఒక పిల్లవాడు తొందరగా నడిస్తే ఇంకో పిల్లవాడు కొంచెం లేటుగా నడుస్తాడు. అంటే ఇద్దరిలో సమానంగా అయితే లేదు కదా. సో కంపల్సరీ వైయక్తిక భేదాలు అనేవి ఉంటాయి. నెక్స్ట్, వికాసం అన్ని దశల్లో ఒకే విధంగా ఉండదు. ఎస్, కరెక్టే కదా. ఇందాక చెప్పాను మీకు, పెరుగుదల అనేది శైశవ దశలో వేగంగా ఉంటుంది, పూర్వ బాల్య దశలో కాస్త నిదానంగా ఉంటుంది, కౌమార దశ వచ్చేసరికి ఇంకా వేగంగా జరుగుతుంది. అంటే అన్ని దశల్లో ఒకే విధంగా అయితే ఉండదు కదా. సో ఇది మనకు కరెక్ట్ అవుతుంది. వికాసాన్ని ప్రాగుప్తీకరించలేము. నో, వికాసాన్ని ప్రాగుప్తీకరించవచ్చు. ఓకే, ఖచ్చితంగా కొలవలేం కానీ ప్రాగుప్తీకరించవచ్చు. సో ఇది రాంగ్ ఆన్సర్. ఓకే, క్లియర్. ఈ బిట్ చూడండి. ఏ విధమైన శిక్షణ అభ్యసనం లేకుండా వ్యక్తుల ప్రవర్తనలో క్రమంగా సంభవించు మార్పులు. ఇందాక నుంచి చెప్తూనే ఉన్నాను నేను. పరిణతి, అభ్యసనం, పెరుగుదల, వికాసం. చెప్పండి. ఏ విధమైన శిక్షణ అభ్యసనం అవసరం లేకుండా అండ్ పరిసరాల ప్రభావం లేకుండా పుట్టుకతో ఉన్న లక్షణాలు వయస్సుతో పాటు క్రమంగా వికసించడాన్ని పరిణతి అంటారు అని ఇందాకే చెప్పాను. సో ఆన్సర్ వచ్చేసి పరిణతి. ఓకే, నెక్స్ట్, పరిణతికి సంబంధించి సరైన ప్రవచనం ఏది? చూడండి, పరిణతిపై పరిసరాల ప్రభావం అధికం. అవునా? ఇందాకే చెప్పాను కదా, పరిణతిపై ఉండేది అనువంశికత ప్రభావం అధికంగా ఉంటుంది. సో ఇది రాంగ్ ఆన్సర్. నెక్స్ట్, పరిణతి అనేది సహజ సిద్ధమైంది. ఎస్, ఇందాకే చెప్పాను కదా, సాధారణ పెరుగుదల వలన కలుగు మార్పులు పరిణతిని సూచిస్తాయి. ఇది సహజ సిద్ధమైంది. పరిణతి అభ్యసనం యొక్క ఫలితం కాదు కదండి. సో ఇది తీసేయచ్చు. పరిణతిపై అనువంశికత పరిసరాల ప్రభావం సమానంగా ఉంటుంది. కాదు కదా, అనువంశికత పరిసరాల ప్రభావం సమానంగా ఉండేది వికాసంలో. ఓకే, దీంట్లో పరిణతిపై కేవలం అనువంశికత ప్రభావం మాత్రమే ఉంటుంది. సో ఆన్సర్ వచ్చేసి బి అనేది కరెక్ట్ ఆన్సర్. క్లియర్. క్రింది వాటిలో పెరుగుదలకు సంబంధించి సరికానిది చెప్పండి. పెరుగుదల అనేది భౌతిక మార్పు. ఎస్, కరెక్టే కదా, కనబడుతుంది కదా. నెక్స్ట్, పెరుగుదల అనేది శారీరక మార్పు. ఎస్, కరెక్టే కదా. పెరుగుదల అనేది సాంఘిక మార్పు కాదండి. సాంఘిక మార్పు కాదు. సాంఘిక మార్పు విషయానికి వస్తే అది వికాసంలోకి వెళ్ళిపోతుంది. పెరుగుదల అనేది ఆకార మార్పు. ఎస్, కరెక్టే కదా. ఆకారంలో మార్పు డెఫినెట్గా కనబడుతుంది. క్లియర్. సో భౌతిక మార్పు, శారీరక మార్పు, ఆకార మార్పు అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సరికానిది సాంఘిక మార్పు. క్లియర్. క్రింది వాటిలో సరికానిది వికాసం అనేది అవిచ్ఛిన్నంగా ఉంటుంది. ఎస్, కరెక్టే కదా. అంటే వికాసం అనేది నిరంతరంగా కొనసాగుతుంది. అవునా? సో ఇది కరెక్టే. వికాసాన్ని ప్రాగుప్తీకరించలేము. ఎందుకంటే వికాసాన్ని ప్రాగుప్తీకరించవచ్చు కదా, ఊహించవచ్చు కదా. సో ఇది రాంగ్ ఆన్సర్. వికాసం అనేది సంచితమైనది. ఎస్, కరెక్టే కదా. అంటే గత అనుభవాల ఆధారంగా నూతన మార్పులు రావడం. సో ఇది కరెక్టే అవుతుంది. వికాసం అనేది పరస్పర చర్య. ఎస్, కరెక్టే కదా. ఇవన్నీ వికాస సూత్రాల్లో వస్తాయండి మనకి. సో ఆన్సర్ వచ్చేసి బి అనేది రాంగ్ ఆన్సర్. నెక్స్ట్, వికాసం ఈక్వల్ టు చెప్పండి. వికాసం అంటే పరిపక్వత ఇంటూ అభ్యసనం. మరి ఇప్పుడు అభ్యసనం అంటే ఏంటి? అభ్యసనం అంటే పరిపక్వత ఇంటూ అభ్యాసం అవుతుందండి. అభ్యాసం అంటే ఏంటి? ప్రాక్టీస్ కదా. ఇది అభ్యసనానికి సంబంధించింది. ఓకే, వికాసం అంటే పరిపక్వత ఇంటూ అభ్యసనం. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఇది డైరెక్ట్ బిట్టే. విధులలో సమర్థత, క్లిష్టత, నైపుణ్యాభివృద్ధి అధికం కావడాన్ని ఇలా పిలుస్తారు. అనువంశికత, పెరుగుదల, పరిపక్వత, వికాసం. ఏమంటారండి? విధులలో సమర్థత, క్లిష్టత, నైపుణ్యాభివృద్ధి అధికం కావడాన్నే వికాసం అని పిలుస్తారు. ఓకే, అనువంశికత అవ్వదు, పెరుగుదల అవ్వదు, పరిపక్వత అవ్వదు. ఓకే, వికాసం అనేది ఆన్సర్. చూడండి, క్రింది వాటిలో ఖచ్చితంగా కొలవగలిగేది ఏది? ఖచ్చితంగా కొలవగలిగేది ఏది? పెరుగుదలనే కదా. వికాసాన్ని అయితే ఖచ్చితంగా కొలవలేం కదా. అండ్ పరిపక్వతను కూడా ఖచ్చితంగా కొలవలేం. సో రెండింటిని ఊహించవచ్చు. పెరుగుదలను మాత్రం ఖచ్చితంగా కొలవగలం. సో ఈ ఉన్న ఆప్షన్స్లలో పెరుగుదలకు సంబంధించి చూసుకుంటే సరిపోద్ది. విద్యార్థి వివిధ సబ్జెక్టులలో పొందిన జ్ఞానం.
జ్ఞానాన్ని కొలవచ్చా? కొలవలేం కదా, సో ఇది తీసేయచ్చు. విద్యార్థి పెరుగుదల, ఎస్ పెరుగుదలను కొలవచ్చు కదా, ఎగ్జాక్ట్లీ ఇది కరెక్ట్ అవుతుంది. విద్యార్థి ఉద్వేగాలను కొలవచ్చా? కొలవలేం కదా, అంచనా వేయవచ్చు, సో ఇది తీసేయచ్చు. విద్యార్థి వికాసాన్ని అంచనా వేయవచ్చు, సో ఇది తీసేయచ్చు. సో ఆన్సర్ వచ్చేసి బి. ఓకే, ఇవ్వండి 15 బిట్స్ అనేవి డిస్కస్ చేసాం. అది కూడా చిన్న కాన్సెప్ట్ తీసుకున్నాం కాబట్టి ఆ ఉన్న చిన్న కాన్సెప్ట్ అయినా కానీ డెఫినెట్గా బిట్ వచ్చే ఏరియా, అందుకే ప్రతి పాయింట్కి కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చాను. ఇదే చాప్టర్ నుండి నెక్స్ట్ వీడియోలో ఇంకా మనకు ఉన్నాయి కదా, వికాస దశలు ఉన్నాయి, వికాస సూత్రాలు ఉన్నాయి, ఈ 2 టాపిక్స్ కూడా చూసేద్దాము. నేను ఇచ్చే బిట్స్ తక్కువే ఉండొచ్చు, బట్ అక్కడే ఆ కాన్సెప్ట్ మొత్తం ఇంప్లిమెంట్ చేస్తాను. సో ఇప్పటివరకు నేను చెప్పిన టాపిక్ ప్రతి ఒక్కరికి అర్థమైందని అనుకుంటున్నాను. వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రమే డెఫినెట్గా ప్రతి ఒక్కరు లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.